హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బెరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము హైదరాబాద్లో. మా మామయ్య వాళ్ళ ఇల్లు జూబ్లీ హిల్స్ దగ్గరలో ఉంటుంది. ఈ ప్లేస్ కూడా అదే. మేమైతే ఇంటికి వెళ్ళాక రెస్ట్ అయితే తీసుకున్నాము. దాని తర్వాత ఈవినింగ్ అయితే మేము దుర్గం చెరువు పార్క్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, దుర్గం చెరువు పార్క్ చుట్టూ అయితే ఇలా ఉంది. ఇక్కడ మేమందరం అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. నేను, మా అన్న, మా తమ్ముడు, మా డాడీ, మా బాపు, ఇంకా మా మామయ్య, మా మరదలు అయితే. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఎంటర్ అయిన తర్వాత చాలా స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. ఇంకా ప్లాంట్స్, ట్రీస్ కూడా చాలా డిఫరెంట్ షేప్లో ఉన్నాయి. ఇక్కడైతే డిఫరెంట్గా హ్యాండ్ షేప్ బేస్లో అయితే ట్రీ ఉంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, చెరువు నుంచి అయితే కేబుల్ బ్రిడ్జ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. మేము ఇప్పుడైతే క్లియర్గా చూపిస్తాము. ఇక్కడైతే మీరు చూడొచ్చు, హార్ట్ షేప్లో ప్లాంట్స్ అయితే డిజైన్ చేసి ఉన్నాయి. హలో గైస్, వెల్కమ్ టు యువర్ యూట్యూబ్ ఛానల్ బెరీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇదైతే హైదరాబాద్ అనమాట. వెనకాల మీరు చూడొచ్చు, దుర్గం చెరువు అయితే ఉంది. అండ్ అదైతే కేబుల్ బ్రిడ్జ్ అనమాట. ఇదంతా కూడా మీరు వ్యూ చూడొచ్చు. పక్కన అయితే చాలా మాల్స్ ఇట్లు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ బ్లాగ్లో చూద్దాము. అండ్ ఇప్పుడైతే మేము పార్క్కి వెళ్ళి ఆడుకుంటాము. అండ్ ఏఎంబి మాల్ కూడా వెళ్తాము. ఇమైతే మా మరదలు అనమాట, మీరు చూడొచ్చు. ఇక్కడైతే బయట అయితే మన దుర్గం చెరువు అని అయితే ఉంటుంది. ఇక్కడ మేము బయటకు వస్తుంటే అయితే పీజియన్స్ అయితే కనబడ్డాయి. మేమైతే అలా కొద్దిసేపు అయితే అవితో ఆడుకున్నాము. అక్కడ నుంచి అలా అయితే గచ్చిబౌలి నాలెడ్జ్ సిటీకి అయితే వచ్చాము. ఇక్కడైతే మేము ఫొటోస్ దిగుతూ అలా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇక్కడైతే దారిలో తంగేడు రెస్టారెంట్ కూడా ఉంది. ఇదైతే మన తెలంగాణలో ఉన్న టీ హబ్. ఇదైతే ఐకియా సైడ్ వెళ్ళే దారి. ఇంకా మేమైతే ఏఎంబి మాల్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే మేము ఎప్పుడెప్పుడు గేమ్ వరల్డ్కి వెళ్ళాలా అని చూస్తున్నాము. కానీ మా వాళ్ళు అయితే లేట్గా అన్నీ చూసుకుంటూ లాస్ట్కి అయితే తీసుకెళ్ళారు. ఇక్కడైతే గేమ్ వరల్డ్లో మా మామయ్య అయితే మా కోసం టికెట్ తీసుకున్నాడు. 35 గేమ్స్ అయితే ఆడొచ్చు అనమాట మేము తీసుకున్న టికెట్లో. ఫస్ట్ అయితే మా అన్న ఇంకా మా తమ్ముడు అయితే ఈ గేమ్తో అయితే స్టార్ట్ చేశారు. ఇంకా నేను, మా మరదలు కూడా వాళ్ళది అయిపోయేసరికి మేము కూడా స్టార్ట్ చేసాం. ఇంకా మా అన్న, మా తమ్ముడు ఆ గేమ్ అయిపోయాక ఇక్కడైతే కార్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇక్కడైతే మా అన్న ఫస్ట్ అయితే వచ్చాడు.
తర్వాత మా మామయ్య నేను మా మరదలు అయితే ఈ కార్ రైడ్కి అయితే వెళ్ళాము. నాకైతే ఇది చాలా ఫన్ అనిపించింది. అదైతే పైకి కిందికి జంప్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను, మా మరదలు కూడా. ఇక్కడైతే టాయ్స్ పిక్ చేయడం గేమ్లో మేమైతే 4 పాయింట్స్ అయితే వేస్ట్ చేసేసినాము. ఎన్నిసార్లు ట్రై చేసినా కూడా ఒక్క టాయ్ కూడా మాకు రాలేదు. ఎవరన్నా ట్రై చేస్తుంటే మీకు ఒక టాయ్ వచ్చిందా కామెంట్ చేయండి. ఈ గేమ్ అయిపోయిన తర్వాత అయితే మేము 3D ఎక్స్పీరియన్స్ కోసం అయితే ఇక్కడికి వచ్చాము. ఇదైతే చాలా ఎగ్జైటింగ్గా ఫన్గా ఉండే, చాలా భయం వేసింది కూడా నాకు ఫస్ట్ అలా అనిపించింది, కానీ తర్వాత అయితే చాలా ఎంజాయ్ చేసిన. నేను టైం ఎక్స్పీరియన్స్ అనమాట. మీరు ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇక్కడైతే నేను ఇంకా మా మరదలు అయితే హార్స్ కొరోసాలు అయితే ఎక్కాము. నేనైతే ఫస్ట్ టైం అయితే ఎక్కినాను. ఇక్కడైతే మా అన్న మా తమ్ముడు అయితే మళ్ళీ ఇంకొక కార్ గేమ్ అయితే ఆడుతున్నారు. ఇదైతే చాలా డిఫరెంట్గా ఉంది. ఈసారి మా తమ్ముడు అయితే ఫస్ట్ వచ్చిండు. ఇక్కడైతే నేను మా మరదలు మా తమ్ముడు అయితే ట్రైన్ రైడ్ అయితే ఎక్కాము. కాకపోతే ఇలా కూర్చోడానికి అయితే కార్స్లా ఉన్నాయి. ఇక్కడైతే ఈ రైడ్కి హైట్ లిమిట్ కూడా ఉంది. 140 సెంటీమీటర్స్ అబోవ్ ఉన్న వాళ్ళకైతే అలౌ లేదు. ఇక్కడైతే నేను ఇంకా మా మరదలు అయితే బోట్ రైడ్ అయితే ఎక్కాము. ఇదైతే చాలా టన్స్ ఉండే. ఇది 5-6 మినిట్స్ అయితే పట్టింది దీనికి. ఇక్కడైతే మేము చాలా గేమ్స్ అయితే ఆడాం, కానీ క్యాప్చర్ అయితే చేయలేదు. అన్ని 35 గేమ్స్ అయితే మేము ఫినిష్ చేసినాము. ఇక్కడైతే మేము మాల్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. ఇక్కడైతే హైటెక్ సిటీ సైడ్ శిల్పారామం అయితే ఉంటుంది, మీరు కూడా చూడండి. ఇక్కడైతే మేము పొద్దునైతే మా ఇంటికి అయితే బయలుదేరాము. అలా మధ్యలో అయితే డిమార్ట్లో మేమైతే కొన్ని మాకు స్కూల్కి సంబంధించిన అయితే పర్చేస్ చేసాము. హాయ్ గైస్, అదే సెకండ్ ఛానల్ మేము మాల్కి అయితే వచ్చాము. ఇప్పుడే కన్నా ఇప్పుడైతే మేము హైదరాబాద్ నుంచి జన్మంకి అయితే వెళ్తున్నాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చుతాం. బాయ్. ఇప్పుడైతే మేము డిమార్ట్కి అయితే వచ్చాము. అన్ని సామాన్లు ఎత్తుకున్నాము. అన్నీ అనుకోకండి, ఓన్లీ స్కూల్కి సంబంధించిన సామాన్లు ఎత్తుకున్నాము. అంతే. బాయ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇదైతే స్వర్ణగిరి అన్నమాట. మీరు కూడా చూడండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్. నెక్స్ట్ వీడియోలో చూద్దాం.